సో ఇక కాంగ్రెస్ పార్టీలో నిన్న నామినేటెడ్ పదవులు ప్రకటించిండ్రు. సో ఈ పదవులకు సంబంధించినటువంటి వార్త 35 మందికి నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్పర్సన్ల నియామకం, శాతవాహన, కాకతీయ అథారిటీలకు కూడా చైర్మన్లు, తెలంగాణ సంగీత నాటక అకాడమీకి చైర్పర్సన్, అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థకు వైస్ చైర్మన్ మార్చిలో ప్రకటించిన జాబితాలో స్వల్పంగా మార్పులు చేసిండ్రట. సో ఈ జాబితాలో ఏ సామాజిక వర్గానికి ఎంతమంది ఇచ్చిండ్రు అనేది చూడాలి మనము. 35 మొత్తం నామినేటెడ్ పోస్టులు 35 ఉంటే అందులో ఓసీలకు 18, బీసీలకు 11, ఎస్టీలకు 3, ఎస్సీలకు కేవలం 1 మాత్రమే దక్కింది. నామినేటెడ్ పోస్టుల్లో కూడా దాదాపుగా మొత్తం ఒక సామాజిక వర్గానికే ఎక్కువ దక్కినట్టుగా తెలుస్తుంది. అది ఓసీలకే 18 స్థానాలు. ఎందుకంటే మరి బీసీలు తాము సగం జనాభాలో సగం ఉంటామని చెప్తుంటారు బీసీలు, కానీ వాళ్ళకు మాత్రం ఇక్కడ నామమాత్రపు మనకు కనిపిస్తుంది. కేవలం 11, 35లో 11 మాత్రమే వాళ్ళకి ఇచ్చారు.